హలో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. చూడమ్మా, ఈరోజు మనం వేవ్స్ లెసన్లో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మీద మాక్సిమం కాన్సన్ట్రేట్ చేద్దాం అన్న. ఒకసారి వేవ్స్లో ఎల్ఏక్యూస్ ఫస్ట్ ఏంటన్నా, స్టాండింగ్ వేవ్స్ ఆర్ స్టేషనరీ వేవ్స్. ఆ స్టేషనరీ వేవ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ స్ట్రక్చర్డ్ స్ట్రింగ్ అండ్ deduce the laws from the deduce the transverse laws of transverse waves from the స్ట్రక్చర్డ్ స్ట్రింగ్. అరే మనల్ని అడిగేటువంటి ఫస్ట్ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్స్ లో ఏంటన్నా, స్టాండింగ్ వేవ్స్ రిలేటెడ్. స్టేషనరీ వేవ్స్ ఆర్ స్టాండింగ్ వేవ్స్. స్టేషనరీ వేవ్స్, స్టేషనరీ వేవ్స్. అరే ఈ స్టేషనరీ వేవ్స్ లో స్టేషనరీ వేవ్స్ దీని రిలేటెడ్ క్వశ్చన్ ఇంకొకటి ఉందిరా నాన్న. అది ఏంటన్నా అంటే, ఫస్ట్ ఏమంటున్నాడన్నా, ఏం ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు? ఎక్స్ప్లెయిన్ ది, this is the question, explain the formation of stationary waves in a structured string, and deduce the laws of transverse waves, laws of the transverse waves. అరే బుచ్చి, ఇది ఫస్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇదిరా. ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కంప్లీట్ చేద్దాం. అంటే అసలు స్టేషనరీ వేవ్స్ రా. ఫస్ట్ అసలు స్టేషనరీ వేవ్స్ అని అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తరువాత మనకి ఈ స్ట్రక్చర్డ్ స్ట్రింగ్ లో స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయో మనం నేర్చుకుందాం. ఆ తర్వాత నోట్స్ కి యాంటీ నోట్స్ కి ఉన్నటువంటి కండిషన్స్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఫైనల్ గా ఏం చేద్దాం అని అంటే, ట్రాన్స్వర్స్ వేవ్స్, లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇన్ స్ట్రక్చర్డ్ స్ట్రింగ్ డెరైవ్ చేద్దాం అన్న. లైక్ మనం మాట్లాడుకుందాం లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇన్ స్ట్రక్చర్డ్ స్ట్రింగ్ మాట్లాడుకుందాం లాస్ట్ కి. ఇది ఒక 4 parts. ఫస్ట్ స్టేషనరీ వేవ్స్ డెఫినేషన్, ఆ తర్వాత స్టేషనరీ వేవ్స్ స్ట్రక్చర్డ్ స్ట్రింగ్ ఎలా ఫామ్ అవుతాయి, అండ్ ద నెక్స్ట్ వన్ డెరివేషన్ విత్ రెస్పెక్ట్ టు ది స్టాండింగ్ వేవ్స్. And after what is this man? And after we will discuss about the, what is this man? We will discuss about the laws of transverse waves in a structured string. ఫైనల్ గా ఇలా 4 parts గా తీసుకొని చక్కగా ఒక్కొక్క పార్ట్ నేర్చుకుంటూ వెళ్ళిపోదాం బుచ్చి. ఓకేనా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ స్టేషనరీ వేవ్స్? చూడమ్మా, ఒకసారి ఈ క్వశ్చన్ రబ్ చేస్తున్నారు బుచ్చి. ఒక్కొక్కటి ఈ క్వశ్చన్ నేర్చుకుందాంరా ఈ రోజు. ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, ఇది 5 star క్వశ్చన్ రా బుచ్చి. దిస్ ఇస్ ద 5 star క్వశ్చన్, అంటే మాక్సిమం పాసిబిలిటీ ఉన్నటువంటి క్వశ్చన్. స్టేషనరీ వేవ్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ స్టేషనరీ వేవ్స్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్? అరే స్టేషనరీ వేవ్స్ అని అంటే ఏంటి? అసలు ఎలా మాట్లాడాలి? అసలు వీటి డెఫినేషన్ ఏంటి? స్టేషనరీ వేవ్స్, ద స్టేషనరీ వేవ్స్ మీన్స్ అరే స్టేషనరీ వేవ్స్ చూడమ్మా, the two progressive waves are having the same frequency and same amplitude. The two progressive waves which are having the same frequency and the same amplitude, they are moving along the straight line and they are superimposed with one and each other in that opposite direction. They can form the stationary waves. They can form the resultant wave is in the form of loops. That wave is also called as stationary waves. The two progressive waves which are having the same frequency, same frequency undalata. Two progressive waves ki same frequency and wavelength and same wavelength and same amplitude are traveling in a medium to superpose, superpose with one and each other,
in a opposite direction. Opposite direction forms the resultant wave of loops. What is this, ma? Forms the loops called as stationary waves. Internana in opposite direction forms the loops called as stationary waves. Stationary waves. Loops which are called as stationary waves. Two progressive waves are having the same frequency and wavelength and the amplitude are traveling in a medium superposed one and each other in opposite direction forms the loops called as stationary waves. This is an definition for the stationary waves. అరే స్టేషనరీ వేవ్స్ అని అంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉండాలి. ఏంట్రా ఒక టూ ప్రోగ్రెసివ్ వేవ్స్ అట. ఆ ప్రోగ్రెసివ్ వేవ్స్ ఏంట్రన్నా ప్రోగ్రెసివ్ వేవ్స్ కి సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి, సేమ్ వేవ్ లెంత్ ఉండాలి, సేమ్ యాంప్లిట్యూడ్ ఉండాలి. అవి రెండు ఒక మీడియంలో మూవ్ అవుతున్నప్పుడు, సేమ్ మీడియంలో మూవ్ అవుతున్నప్పుడు ఆ రెండు సూపర్ ఇంపోజ్ అవుతాయి అన్నమాట. సూపర్ పోజ్ అంటే ఒకదానికి ఒకటి కలిసిపోతాయి అట. కలిసిపోయి ఏమవుతున్నాయి? సూపర్ పోజ్ విత్ వన్ అండ్ ఈచ్ అదర్ in opposite direction and they can form the loops. Those loops are also called as stationary waves. Stationary waves. Are ఇది stationary waves definition రావచ్చు. అంటే ఏంట్రా ఈ ప్రోగ్రెసివ్ వేవ్స్ ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతూ ఒకదానికొకటి సూపర్ ఇంపోజ్ అయిపోయి. అరే చూడండి రా ఇవి ఇలా జస్ట్ ఇలా ఒకదానికొకటి ఒక వేవ్ నా హ్యాండ్ అని అనుకుంటారు, ఇంకో రెండవది నా హ్యాండ్ అని అనుకుంటే ఒకదానికొకటి జస్ట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఇది ఒక వేవ్ రన్ అన్న డౌన్వర్డ్స్, ఇది ఒకటి అప్వర్డ్స్ ఒక వేవ్ అని అనుకుంటే రెండు కంబైండ్ అవుతున్నాయి అనమాట. అన్న ఇది చూడరా ఇది ఒక స్ట్రైట్ లైన్ రా బుజ్జి. దిస్ ఇస్ ద స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ లో ఇది ఒక వేవ్ రన్ అన్న, ఇది ఒక వేవ్. రెండు కూడా ఎలా ఉన్నాయిరా? ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి. ఇక్కడ ఈ రెండు వేవ్స్ కూడా సేమ్ యాంప్లిట్యూడ్ ఉంది, అలానే సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంది. రెండు కూడా ఎలా ఉన్నాయి రనన్న? ఆపోజిట్ డైరెక్షన్ లో సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి. ఒకదానికి ఒకటి కలిసిపోతున్నాయి. కలిసిపోతూ ఈ లూప్స్ ని ఫామ్ చేస్తాయి అనమాట. ఈ లూప్స్ ని ఫామ్ చేస్తాయి. ఈ లూప్స్ ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి రిజల్టెంట్ వేవ్ ని ఏమని చెప్పొచ్చు అంటే మనం ఈ ఇలా కంబైండ్ అయ్యి మనకి రిజల్టెంట్ వేవ్ ని ఫామ్ చేస్తున్నా. ఈ రిజల్టెంట్ వేవ్ ని మనం స్టేషనరీ వేవ్ అని చెప్పుకోవచ్చు. ఏంటన్నా ఇలా లూప్స్ ఫామ్ చేస్తుంది కదరా. ఇలా లూప్స్ ఫామ్ చేసేటప్పుడు నాకు తెలిసి మాక్సిమం యాంప్లిట్యూడ్ పొజిషన్ ఏమని చెప్పుకోవచ్చు అన్న? యాంటీ నోడ్. అరే చూడరా నాన్న ఇక్కడ చూడరా, ద మాక్సిమం డిస్ప్లేస్మెంట్ డన్ బై ది పార్టికల్ ఫ్రమ్ ఇట్స్ మెయిన్ పొజిషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ as యాంటీ నోడ్ ఆర్ యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ యాంటీ నోడ్ దగ్గర ఎలా ఉండిద్ది రాబుచ్చి? మాక్సిమం ఉండిద్ది. అరే ఈ లూప్స్ చూసారు ఇది ఒక ప్రోగ్రెసివ్ వేవ్ రాబుచ్చి, ఇది ఒక ప్రోగ్రెసివ్ వేవ్ రాబుచ్చి. రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతూ ఏంటన్నా ఆపోజిట్ డైరెక్షన్ లో సూపర్ ఇంపోజ్ అవుతూ సేమ్ లైన్ లో అండ్ సేమ్ మీడియం లో మూవ్ అవుతున్నాయి నాన్న. సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి. ఇలా సూపర్ ఇంపోజ్ అయ్యి ఈ వేవ్స్ ఏం చేస్తున్నాయి నాన్న? మనకి స్టేషనరీ వేవ్స్ ని ఫామ్ చేస్తున్నాయి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్? ది టూ ప్రోగ్రెసివ్ వేవ్స్ which are superimposed with one and each other and they are moving along the same direction, but they are superposed with one and each other in opposite direction. At that particular situation, those progressive waves are having the same amplitude, same frequency and same wavelength. Are chundra bujji emantunnaru? The two progressive waves are having the same frequency and same wavelength and the same amplitude, are traveling in a medium and superpose one and each other in opposite direction. They can form the loops. Those loops are also called as స్టేషనరీ వేవ్స్. స్టేషనరీ వేవ్స్. అరే నన్న ఇక్కడ ఏమవుతుందిరా? ఇది ఒక ప్రోగ్రెసివ్ వేవ్ అట, ఇది ఒక ప్రోగ్రెసివ్ వేవ్. ఈ రెండు కూడా సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి ఒకదానికొకటి. ఏమవుతుందన్న? ఆపోజిట్ డైరెక్షన్ లో సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి. సూపర్ ఇంపోజ్ అయ్యి ఏమవుతున్నాయి నాన్న? ఫైనల్ గా ఈ లూప్స్ లో యాంటీనోడ్ అంటే మాక్సిమం ఏంటన్నా మాక్సిమం యాంప్లిట్యూడ్ పొజిషన్, మినిమం యాంప్లిట్యూడ్ పొజిషన్ ని ఈ లూప్స్ ఫామ్ చేస్తున్నాయి. ఇక్కడ మాక్సిమం యాంప్లిట్యూడ్ పొజిషన్ ఏమో యాంటీనోడ్ అని చెప్పొచ్చు బుజ్జి. మినిమం ఏంటన్నా మినిమం డిస్ప్లేస్మెంట్ పొజిషన్, మినిమం యాంప్లిట్యూడ్ పొజిషన్ నోడ్ అని చెప్పొచ్చురా. ఇదిగో చూడరా నాన్న, ఇది యాంటీ నోడ్ పొజిషన్. దిస్ ఇస్ ద యాంటీ నోడ్ పొజిషన్. దిస్ ఇస్ యాంటీ నోడ్ పొజిషన్ అండ్ దెన్ దిస్ ఇస్ ద నోడ్ పొజిషన్. నోడ్ పొజిషన్ దగ్గర యాంప్లిట్యూడ్ ఎంత అవుతుందిరా? మినిమం అవుతుంది. యాంటీ నోడ్ పొజిషన్ దగ్గర ఎంత అవుతుందిరా? మాక్సిమం అవుతుంది. ఓకేనా?
చూడండి ఒకసారి ఇది అయిపోయింది కదా. సరే ఇక్కడ ఈ సూపర్ పొజిషన్ గురించి మాట్లాడుకుందాం రబుజ్జి. టూ ప్రోగ్రెసివ్ వేవ్స్ ని ఒకసారి ఇది డెఫినేషన్ అయిపోయింది కదా. డెఫినేషన్ రఫ్ చేస్తున్నాను రబుజ్జి. డెఫినేషన్ రఫ్ చేసి మీకు థియరీ అండ్ దెన్ క్యాలిక్యులేషన్ ఒకసారి చెప్తాను రబుజ్జి. కండిషన్ ఫర్ నోట్స్ అండ్ కండిషన్ ఫర్ ది యాంటీ నోట్స్ చెప్తాను. ఆ తర్వాత మీరు లాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్స్కి వెళ్ళిపోవచ్చు. ఒకసారి రఫ్ చేస్తున్నాను అన్న చూడండమ్మా. ఓకే నాన్న, ఇక్కడ టూ వేవ్స్ ఉండాలి కదా బుజ్జి. టూ వేవ్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నటువంటి వేవ్స్ ఉండాలి కదా. y1 ఈస్ ద ఫస్ట్ ప్రోగ్రెసివ్ వేవ్ విచ్ హ్యావింగ్ ది సేమ్ యాంప్లిట్యూడ్. అరే రెండు వేవ్స్ కావాలి మనకి ఇక్కడ సూపర్ ఇంపోజ్ అవడానికి. y1 ఒక వేవ్, y2 ఒక వేవ్. అరే వేవ్ జనరల్ ఈక్వేషన్ ఏంటి? a ఇంటూ సైన్ ఆఫ్ kx minus omega t. This is the first equation, and then this is the another wave which having the what is this now, which having the amplitude y1 and y2 having the same amplitude. At that particular situation, a into sine of kx plus omega t. అరే బుజ్జి ఇదేమో పాజిటివ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నారు అన్న. పాజిటివ్ డైరెక్షన్ విత్ నెగిటివ్ యాంప్లిట్యూడ్, అండ్ దిస్ ఇస్ మూవ్స్ ఇన్ దట్ ద నెగిటివ్ డైరెక్షన్ విత్ పాజిటివ్ యాంప్లిట్యూడ్. అంటే ఇక్కడ చూడరా నాన్న, రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి అనమాట. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడేమో పాజిటివ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్, అదే ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కాబట్టి ప్లస్ రావచ్చు. ఒకసారి గమనించండి అమ్మా, ఇక్కడ టూ వేవ్స్ ఉన్నాయి కదా. ఇది y1 అనేది ఒక వేవ్ ప్రోగ్రెసివ్ వేవ్, అండ్ దెన్ y2 అనేది సెకండ్ ప్రోగ్రెసివ్ వేవ్ రావచ్చు. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తే ఏమవుతున్నాయి నాన్న? సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి. సూపర్ ఇంపోజింగ్ మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సూపర్ ఇంపోజింగ్ ఆర్ ఓవర్లాపింగ్ మీన్స్ దట్ ఈస్ సూపర్ వాట్ ఈస్ దిస్ మా, ఈ రెండు కలిసిపోతున్నాయి. కలిసిపోయినప్పుడు ఒక రిజల్టెంట్ వేవ్ ని ఫార్మ్ చేస్తున్నాయి. దట్ ఈస్ ద సూపర్ పొజిషన్. బై ఫాలోయింగ్ ది సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ y is equals to y1 plus y2. ఎందుకంటే రాబుజ్జి ఈ రెండింటిని యాడ్ అవుతున్నాయి కదా. ఈ రెండు ఏం చేస్తున్నారా, ఈ రెండు వేవ్స్ ఒకదానికొకటి యాడ్ అప్ అవుతున్నాయి. అంటే ఏంటి, ఓవర్ ల్యాప్ అవుతున్నాయి, ఒకదానికొకటి కంబైండ్ అవుతున్నాయి కాబట్టి ఈ రెండు వేవ్స్ నేను కంబైన్ చేస్తున్నాను. ఇక్కడ కంబైన్ చేయడం అంటే యాడ్ చేయడం. y is equals to y1 plus y2. దాని రిజల్టెంట్ wave y is equals to y1 means a into sine of kx minus omega t plus a into sine of omega t plus kx. This is the y1, this is the y2. అరే ఈ రెండు ఈక్వేషన్స్ లో ఉన్నాయి the resultant wave. This is the y is nothing but the displacement of resultant stationary wave. That is y is equals to a ని కామన్ తీసేసుకుంటారన్న sine of kx minus omega t plus sine of omega t plus kx. అరే ఇదే ఫార్ములా ఉందిరా నాన్న, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. అరే ఇక్కడ మీకు ఆల్రెడీ ఫార్ములా ఉంది, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ప్లస్ వాట్ ఇస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇస్ ఈక్వల్స్ టు 2 sin a cos b. ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేయండి రబుజ్జి. ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే మనకు కావాల్సినటువంటి థియరిటికల్ పాయింట్ వచ్చేస్తుంది. ఈజీగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు రబుజ్జి. చూడండి రబుజ్జి, y is equals to ఎంత వస్తుంది? y is equals to what is that? y is equals to a plus b కదరా నన్ను అంటుంది. y is equals to a into సైన్, అరే ఇక్కడ ఫార్ములా ఏ ఇంటూ ఏ ప్లేస్ లో ఎవరున్నారా? ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ వీ హ్యావ్ దట్ kx, ఇన్ ద ప్లేస్ ఆఫ్ బి వీ హ్యావ్ ది ఒమేగా టీ. అరే ఏ ప్లేస్ లోనో kx ఉంది, బి ప్లేస్ లోనో ఒమేగా టీ ఉంది. అయితే ఇది సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఈ ఫార్ములానే ఉంది కదా. అయితే ఇప్పుడు ఏం చేస్తారని అంటే ఈ ఫార్ములాని మీరు అప్లై చేయండి అమ్మా ఈ సిచ్యువేషన్, ఈ బ్రాకెట్ లో ఉన్నటువంటి దీని వరకు ఈ సిచ్యువేషన్ అప్లై చేయండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 2 sin a cos b. దీన్ని అప్లై చేసి మాట్లాడండి రా. అప్లై చేస్తే ఎంత వస్తుంది? 2 ఆఫ్ ఎంత అన్నా 2 ఇంటూ సైన్ ఆఫ్ kx into cos of omega t. ఈక్వేషన్ వచ్చేసింది వచ్చి. అయితే ఇది చూడండి అన్న, y is equals to 2a sin kx
ఇంటూ కాస్ ఒమేగా టీ. అరే ఇది స్టేషనరీ వేవ్ ఫామ్ లోకి వచ్చేసింది నాన్న. y is equals to 2a sin kx ఇంటూ కాస్ ఒమేగా టీ. అరే ఇక్కడ మనకి ఇదేంటో కదా నాన్న, రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ రిజల్టెంట్ వేవ్. వాట్ ఈస్ దిస్ మై డిస్ప్లేస్మెంట్ ఆఫ్ రిజల్టెంట్ వేవ్? సింప్లీ we have to write that displacement of resultant what is this my displacement of resultant stationary wave that must be equals to y is equals to how much then 2a sin kx into cos omega t. స్టేషనరీ వేవ్స్ కి సంబంధించినటువంటి జనరల్ ఫామ్ మనకు వచ్చేసేసింది నాన్న ఇక్కడ. అయితే ఈ జనరల్ ఫామ్ లో నాకు y is ar resultant అదే what is this my stationary waves general formula is nothing but y is equals to ar into cos omega t. ఇది జనరల్ ఫార్ములా రా. ఈ జనరల్ ఫార్ములాతో నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ఈక్వేషన్ ని జస్ట్ కంపేర్ చేసుకుంటాను. కంపేర్ చేసుకున్నప్పుడు ar అంటే ఏంట్రా, రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ దట్ పర్టికులర్ టూ వేవ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ దట్ ద పర్టికులర్ స్టేషనరీ వేవ్. ar is equals to 2a sin kx వస్తుంది రా బుజ్జి. 2a sin kx, 2a sin kx. The resultant amplitude of that the particular stationary wave must be equals to how much? That is 2a sin kx. Resultant amplitude ఎంత వచ్చింది రా బుజ్జి? ar is equals to 2a sin kx వచ్చేసింది మనకి. అంటే ఈక్వేషన్ రా. అరే ఇది ఏంటది, అది y is equals to ar into cos omega t అనేది జనరల్ ఫార్మ్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ గా మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ar అంటే ఏంట్రా బుజ్జి? రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్. ఈ రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ ప్లేస్ లో 2a sin kx ఉంది. అంటే ఇక్కడ మనకి డెడ్యూస్ చేసినటువంటి ఈక్వేషన్ లో ఏమొస్తుందన్న y is equals to 2a sin kx into cos omega t. మనకున్నటువంటి జనరల్ ఫార్ములా ఏంటి? y is equals to ar into cos omega t. ఈ ar అనేది ఏంట్రా బుజ్జి? ar అనేది రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేషనరీ వేవ్స్. ఆ స్టేషనరీ వేవ్స్ ఉన్నటువంటి ఈ రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ ప్లేస్ లో ఇక్కడ వచ్చినటువంటిది ఎంత ఉందన్న? 2a sin kx ఉంది. అంటే ఇప్పుడు రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేషనరీ వేవ్ how much? That is ar is equals to 2a sin kx, 2a sin kx. అరే ఇక్కడ మనం ఈ ఫార్ములాను అప్లై చేసే కాడ జాగ్రత్తగా చూసుకోవాలి. అలానే ar is equals to 2a sin kx అన్న విషయం మనకు గుర్తుండాలి. జాగ్రత్తగా చూడండమ్మా. ఈ డెరివేషన్ వచ్చేసిన తర్వాత రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ ఎంత వచ్చేసిందమ్మా? రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ స్టేషనరీ వేవ్, రిజల్టెంట్ amplitude of what is this ma? This is the resultant amplitude of stationary wave. How much that is? That is ar is equals to 2a sin kx. అరే ఇది ఇంతవరకు ఒక పార్ట్ రావచ్చు. తర్వాత కండిషన్ ఫర్ ది నోట్స్, యాంటీ నోట్స్ మాట్లాడదాం. ఓకే రా నాన్న, ఒకసారి రబ్ చేసుకున్నా. ఇది నేను రబ్ చేస్తాను నాన్న. రబ్ చేసిన వెంటనే మరలా కండిషన్ ఫర్ ది నోట్స్ అండ్ యాంటీ నోట్స్ చూద్దాం. మీకు ఏదైనా డౌట్ ఉందని అనుకున్నా పాస్ చేసుకుని నోట్ చేసుకుని చూసుకుంటారా నాన్న, మీరు ఇబ్బంది ఏం లేదు. వీడియో పాస్ చేసుకోండి, నోట్ చేసుకోండి, మరలా చూసుకోండి, నో ప్రాబ్లం. దెన్ నెక్స్ట్ రాబుజీ ఒకసారి చూడమ్మా. రబ్ చేస్తున్నాను రా. ఇది condition for nodes and antinodes. Condition for nodes and antinodes. అరే బుజ్జి, వాట్ ఈస్ ద నోడ్ రా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నోడ్? అరే ఒక డయాగ్రామ్ గీసి మీకు నోడ్ అని అంటే ఏంటి, యాంటీ నోడ్ అని అంటే ఏంటి, నోడ్ దగ్గర యాంప్లిట్యూడ్ ఎంత ఉంటుంది, యాంటీ నోడ్ దగ్గర యాంప్లిట్యూడ్ ఎంత ఉంటుందో ఒకసారి మాట్లాడుకుందాం బుజ్జి. What is the meaning of that node? What is the meaning of that node, Rabuji? What is the meaning of that node? అరే ఒకసారి డయాగ్రామ్ ని డ్రా చేసి చూపిస్తాను రా మీకు. డయాగ్రామ్ ని డ్రా చేసి ఇక్కడ నోడ్ ఏంటి, యాంటీ నోడ్ ఏంటో చెప్పిన తరువాత మనం మాట్లాడుకుందాం. అబ్బా చూడరా, ఇది ఒకటి ఫస్ట్ ప్రోగ్రెసివ్, సెకండ్ ప్రోగ్రెసివ్, ఫస్ట్ ప్రోగ్రెసివ్, సెకండ్ ప్రోగ్రెసివ్,
ఫస్ట్ ప్రోగ్రెసివ్ వేవ్, సెకండ్ ప్రోగ్రెసివ్. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో మొత్తం ఒక స్టేషనరీ వేవ్ని ఫామ్ చేసినాయి అలాంగ్ ది స్ట్రక్చర్డ్ స్ట్రింగ్. అయితే ఇక్కడ ఈ లూప్స్లోనన్నా ఇక్కడ లూప్స్ ఫామ్ చేసినాయి కదా, లూప్ దిస్ ఇస్ ఫస్ట్ లూప్, సెకండ్ లూప్, థర్డ్ లూప్, ఇలా లూప్స్ ఫామ్ అవుతున్నాయి అని అనుకుందాం ఈ స్ట్రక్చర్డ్ స్ట్రింగ్లో. అయితే ఈ లూప్స్లో యాంటీ నోడ్ పాయింట్ ఏది, నోడ్ పాయింట్ ఏది నాకు కావాలి, అంతే కదా బుజ్జి. నోడ్ పాయింట్ ఏది, యాంటీ నోడ్ పాయింట్ ఏది చూడరా ఒకసారి. The maximum displacement from the mean position. This is the mean position. అరే వైర్ ఏదైతే మనం రిప్రజెంట్ చేసుకుంటాం దాన్ని మీన్ పొజిషన్ అని చెప్తాం. మీన్ పొజిషన్ నుండి మాక్సిమం డిస్ప్లేస్మెంట్ చేస్తున్నటువంటి పాయింట్ని యాంటీ నోడ్ అని చెప్పుకుంటాను రా. మినిమం డిస్టెన్స్ చేసినటువంటి ఆ మినిమం జస్ట్ ఆ మీన్ పొజిషన్ దగ్గర తీసుకున్నటువంటి పాయింట్ని ఏమైనా తీసుకుంటాను బుజ్జి, నోడ్ పాయింట్ అని చెప్పి తీసుకుంటాను రా. ఈ లూప్కి సంబంధించినటువంటి మ్యాక్సిమం అంటే ఏంట్రా, అట్ ది నోడ్ ద యాంప్లిట్యూడ్. నోడ్ పాయింట్ చూడమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నోడ్? ద యాంప్లిట్యూడ్ ఆఫ్ వేవ్ ఈస్ the amplitude of wave is minimum or zero ఎంత వస్తుందిరా, జీరో వస్తుంది. అలానే యాంటీ నోడ్ పాయింట్ ఒకసారి చూడరా. యాంటీ నోడ్ మీన్స్ what is the meaning of anti node? And anti node means the amplitude of loop, the amplitude of wave is maximum at the antinode condition. అరే బుజ్జి ఇది యాంటీనోడ్, ఇది కూడా యాంటీనోడ్ చెప్పుకోవచ్చు. ఇక్కడ యాంటీనోడ్ పాయింట్స్. దెన్ నెక్స్ట్ ఇది నోడ్ పాయింట్స్, అండ్ దెన్ దిస్ ఇస్ నథింగ్ బట్ యాంటీనోడ్ పాయింట్స్. And then this is also a node point, and then this is node point, and then this is node point, and then this is also a anti-node point, and then this is also a anti-node point, and then this is the node point. All of you look at the board, Buchi. Node point, and then this is also a యాంటీ నోడ్ పాయింట్. ఓకేనా బుజ్జి, ఇక్కడ ఒక కొన్ని కండిషన్స్ చెప్తాను రా బుజ్జి, మీకు తర్వాత యూజ్ అవుతాయి, మనకి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఒక లూప్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, ఫండమెంటల్ మోడ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అనుకో, జస్ట్ ఒక లూప్ మాత్రమే ఫామ్ అవుతుంది రా బుజ్జి. ఫండమెంటల్ frequency means fundamental frequency or first harmonic. Fundamental frequency of stationary waves. Fundamental frequency or first harmonic, which having the, what is this ma? Only one loop. అరే ఫస్ట్ హార్మోనిక్ ఎన్ని లూప్స్ ఉంటాయి రాబుచ్చి? ఓన్లీ వన్ లూప్ ఉంటుంది రా నాన్న, ఓన్లీ వన్ లూప్ మాత్రమే ఉంటుంది రాబుచ్చి. ఇది చూడరా నాన్న, ఇది ఒక స్ట్రక్చర్డ్ స్ట్రింగ్ అని అనుకో రాబుచ్చి. ఈ స్ట్రక్చర్డ్ స్ట్రింగ్ దగ్గర ఓన్లీ వన్ లూపే ఫామ్ చేసింది అని అనుకుంటున్నాం. అంటే ఓన్లీ వన్ లూప్ తోనే స్టేషనరీ వేవ్స్ ఫామ్ అయినాయి అని అనుకుందాం. అక్కడ మనకి ఎలా తీసుకోవాలరా, ఇదేమో నోడ్ పాయింట్, అంటే ఇదేమో యాంటీ నోడ్ పాయింట్, దిస్ ఈస్ ద నోడ్ పాయింట్. అరే ఇక్కడ ఈ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ దగ్గర లేకపోతే ఫస్ట్ హార్మోనిక్ దగ్గర ఎన్ని నోడ్స్ ఉన్నాయి, ఎన్ని యాంటీ నోడ్స్ ఉన్నాయి చూడమ్మా. ఎన్ని నోడ్స్ ఉన్నాయి రాబుజీ? 2 నోడ్స్ ఉన్నాయి, ఒక యాంటీ నోడ్ ఉంది. అర్థమవుతుందన్న? ఇక్కడ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఎన్ని నోడ్స్ ఉన్నాయిరా? 2 నోడ్స్ ఉన్నాయి. ఎన్ని యాంటీ నోడ్స్ ఉన్నాయిరా? 1 యాంటీ నోడ్ ఉంది. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సింది లెంత్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది నోడ్ టు నోడ్ ఈస్ నథింగ్ బట్ λ/2. ద డిస్టెన్స్ బిట్వీన్ నోడ్ టు నోడ్ డిస్టెన్స్ ఎంతరా? n to n. డిస్టెన్స్ ఈస్ నథింగ్ బట్ λ/2. అలానే యాంటీనోడ్ టు యాంటీనోడ్ డిస్టెన్స్ ఎంతరా బుజ్జి? యాంటీనోడ్ టు యాంటీనోడ్, the distance between antinode to antinode, that is nothing but how much? That is λ/2. Node to node distance λ/2, and then antinode to antinode, 2 successive nodes. The distance between 2 successive nodes is nothing but λ/2. The distance between the 2 successive antinodes also nothing but λ/2 only. But the distance between node to antinode is
యాంటీనోడ్ ఈజ్ లాంబ్డా బై 4. ఎంత వస్తుందిరా నాన్న చూడరా ఇక్కడ నుండి ఇక్కడికి నోడ్ టు నోడ్ ఎంతరా లాంబ్డా బై 2 అట. అలానే నోడ్ టు యాంటీనోడ్ ఎంతరా బుజ్జి నోడ్ నుండి యాంటీ నోడ్ కు ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంతట లాంబ్డా బై 4 అట. ఓకే ద డిస్టెన్స్ బిట్వీన్ నోడ్ టు నోడ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ నోడ్స్ బి ఏ లాంబ్డా బై 2. ద డిస్టెన్స్ బిట్వీన్ నోడ్ టు యాంటీ నోడ్ ద సక్సెసివ్ నోడ్ టు యాంటీ నోడ్ ఈజ్ నథింగ్ బట్ లాంబ్డా బై 4. ఓకేనా లాంబ్డా బై 4 చూడరా నాన్న నోడ్ నుండి యాంటీ నోడ్ అవి పక్క పక్కనే ఉండాలి నోడ్ యాంటీ నోడ్ పక్క పక్కనే ఉంటే ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ లాంబ్డా బై 4. అలానే నోడ్ తర్వాత ఒక నోడ్ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి నోడ్ కి ఈ నోడ్ కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత బుజ్జి లాంబ్డా బై 2. ద డిస్టెన్స్ బిట్వీన్ నోడ్ టు నోడ్ ఈస్ నథింగ్ బట్ లాంబ్డా బై 2. దిస్ పాయింట్ ఈస్ క్లియర్ ఏరా నాన్న ఇక్కడ నోడ్ దగ్గర మనకి ఆంప్లిట్యూడ్ ఎంత అవుతుందిరా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నోడ్ మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నోడ్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ వేవ్ విల్ బి ఎ మినిమమ్ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ as node point. What is the antinode? The amplitude of the wave is maximum, that is the antinode point. The distance between the two successive nodes is also called as lambda by 2. The distance between node to node, the distance between node to node is lambda by 2. The distance between node to antinode what is this ma successive are ikkada ela maatladukovali ani ante node to node distance is nothing but node ఇది ఫస్ట్ నోడ్ అండ్ దెన్ దిస్ ఇస్ ద సెకండ్ నోడ్. ఫస్ట్ నోడ్ నుండి సెకండ్ నోడ్ కు ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత బుజ్జి లాంబ్డా బై 2. అలానే ఫస్ట్ నోడ్ నుండి ఫస్ట్ యాంటీ నోడ్ కు ఉన్నటువంటి డిస్టెన్స్ లాంబ్డా బై 4. ఏదైనా సరే ఏ నోడ్ నుండి యాంటీ నోడ్ కు ఉన్నటువంటి డిస్టెన్స్ ఎప్పుడు కూడా లాంబ్డా బై 4 అవుతుంది. ఓకేనా నాన్న చాలా జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ మనకు తర్వాత యూజ్ అవుతాయి, తర్వాత లాంగ్ లో కూడా మనకి ఇవే యూజ్ అవుతాయి. ఓకే నెక్స్ట్ ఇది రఫ్ చేస్తున్నారా నాన్న మీకు ఏదైనా డౌట్ ఉంటే చూసుకోండి, మరలా వెనక్కి తిప్పేసి చూసుకోండి, అది పాస్ చేసి చూసుకోండి అమ్మా. కండిషన్స్ ఫర్ నోడ్స్ అండ్ కండిషన్స్ ఫర్ యాంటీ నోడ్స్ ఒకసారి చెప్తారా అయిపోతుంది. ఒకసారి ఇది రఫ్ చేస్తున్నారా డయాగ్రామ్ రఫ్ చేస్తున్నాను. కండిషన్స్ ఫర్ నోడ్స్ ఏంట్రా కండిషన్స్ ఫర్ నోడ్స్ అని అంటున్నాను. నోడ్స్ కి సంబంధించినటువంటి కండిషన్స్ ఏంట్రా మనం ఇక్కడ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఆల్రెడీ ఇందాక మనం డెరైవ్ చేసాం. ఎంత ఏఆర్ ఇస్ ఈక్వల్స్ టు సైన్ కేఎక్స్ ఇంటూ ఎంత 2 sin kx. అసలు యాక్చువల్ గా మనకు వచ్చినటువంటి స్టేషనరీ వేవ్ ఈక్వేషన్ ఏంటి y is equals to 2a sin kx into cos omega t మనకు వచ్చినటువంటి స్టేషనరీ వేవ్ ఈక్వేషన్. అయితే ఈ వర్డ్ 2a sin kx ఏమని చెప్పుకుంటున్నాను రా బుచ్చి అరే 2a sin kx అనేది బాబు రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ స్టేషనరీ వేవ్ రా నాయన నేను చెప్పుకుంటున్నాను. అర్థమైందరా ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ లో రా బుజ్జి 2a sin kx అనేది రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ అట. రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ అంటే AR is equals to 2a sin kx. 2a sin kx 2a sin kx అని అంటే అర్థం ఏంట్రా ఇక్కడ చూడరా k is nothing but phase constant, that is 2 pi by lambda. దీని వాల్యూ ఎంత బుజ్జి 2 pi by lambda. AR is equals to 2a into sin kx, that is equals to here in this particular situation k is equals to 2 pi by lambda. 2 pi by lambda అట 2 pi by lambda. సరే అమ్మా ఇక్కడ ఏం మాట్లాడదాం కండిషన్స్ ఫర్ నోడ్స్ అండ్ యాంటీ నోడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్స్ గురించి మాట్లాడదాం. కండిషన్ ఫర్ నోడ్స్, కండిషన్ ఫర్ నోడ్స్ ఏంట్రా బుజ్జి కండిషన్ ఫర్ నోడ్స్ అని అంటే ఇక్కడ ఏమవ్వాలి రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ అనేది 0 అవ్వాలి. ఎంత అవ్వాలి 0 అవ్వాలి. రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ మస్ట్ బి మినిమం, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. 0 అవ్వాలి అని అంటే నాకు AR is equals to 2a into sin of k means 2 pi by lambda into x. అంటే ఇప్పుడు x వాల్యూ మీద అంటే ఈ సైన్ ఆఫ్ వాల్యూ మొత్తం కూడా 0 అయిపోతే నాకు AR అంటే రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ స్టేషనరీ వేవ్ అనేది 0 అయిపోతుంది. అంటే ఈ సైన్ వాల్యూ ఈ సైన్ ఫంక్షన్ వాల్యూ 0 అయిపోయింది. 0 అయిపోతే ఏమవుతుందన్న నాకు ఈ రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ మొత్తం 0 అయిపోతుంది. అప్పుడు నోడ్ కండిషన్ అనేది నాకు ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఆ స్టేషనరీ వేవ్స్ లో నోడ్ కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. అంటే AR is equals to 2a into sin of
2π/λ into x. If x is equals to x వాల్యూ 0 తీసుకున్నాను రబుచ్చి, x వాల్యూ 0 తీసుకున్నాను, ఈ వాల్యూ ఎంత అవుతుంది, 0 ఇంటూ సైన్ 0 0 అయిపోతుంది, ఏఆర్ మొత్తం కూడా 0 అయిపోతుంది. ఎంత అయిపోతుంది, 0 అయిపోతుంది. సరే 0 ఇంకొక వాల్యూ ఏమన్నా వస్తుందా బుచ్చి, x వాల్యూ నేను λ/2 తీసుకున్నాను బుచ్చి, λ/2 తీసుకున్నాను బుచ్చి. λ/2 తీసుకుంటే ఎంత వస్తుంది, ఇక్కడ ఒకసారి గమనించండమ్మా, రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏఆర్ ఇస్ ఈక్వల్స్ టు 2a into what is this, 2a into sin of 2π/λ into x కదమ్మా, నన్ను x వాల్యూ అని తీసుకోమన్నాను, λ/2 తీసుకోమన్నాను ఫర్ సపోజ్. λ/2 తీసుకుంటే λ క్యాన్సిల్ అండ్ దెన్ 2 క్యాన్సిల్, అంటే ఇక్కడ ఎంత వస్తుంది, రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏఆర్ ఇస్ ఈక్వల్స్ టు 2a into sin of phi వస్తుంది. సైన్ ఆఫ్ పై అంటే sin 180 degrees, sin 180 degrees అని అంటే ఎంత వస్తుందిరా, 2a into sin 180 is nothing but 0 ఓన్లీ, అంటే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంత వస్తుందిరా బుజ్జి, 0 వస్తుంది. అంటే ఇప్పుడు వచ్చింది ఏంట్రా, నోడే కదా, నోడ్ కండిషనే కదా, రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ must be equals to 0 for the stationary wave and the x value of 0 λ/2 2λ/2 2λ/2 and then 3λ/2 and then 4λ/2 and so on nλ/2. అరే ఇక్కడ x వాల్యూ అనేది 0 λ/2 2λ/2 3λ/2 4λ/2 and so on nλ/2 అయితే ఇక్కడ మనకి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ స్టేషనరీ వేవ్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. 0 వస్తుంది అని అంటే ఏంటి, నోడ్స్ కండిషన్ ఫర్ ది నోడ్స్ ఇన్ స్టేషనరీ వేవ్స్. స్టేషనరీ వేవ్స్ లో నోడ్ దగ్గర రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అనేది 0 రావాలి. 0 రావాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంట్రా బుజ్జి, x వాల్యూ 0 λ/2 2λ/2 3λ/2 4λ/2 అండ్ సో ఆన్ nλ/2 తీసుకుంటే మాత్రమే మనకి ఇక్కడ ఏంట్రా బుజ్జి, నోడ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవడానికి మనకి పాసిబిలిటీ ఉంది. ఓకేనా, ఒకసారి కండిషన్ ఫర్ నోట్స్ అయిపోయింది కదా బుజ్జి, కండిషన్ ఫర్ యాంటీ నోట్స్ తీసుకున్నాం. ఫర్ సపోజ్ జస్ట్ ఎగ్జాంపుల్ చూపించాను ఇక్కడ మీకు ఎలా 0 వస్తుంది అని. సరే నువ్వు కాదు 2λ/2 తీసుకుంటున్నాను అనుకో, తీసుకొని చూడు ఒకసారి. ఏఆర్ ఇస్ ఈక్వల్స్ టు 2a into sin of 2π/λ into x value is nothing but 2λ/2 2λ/2 అని అంటే λ క్యాన్సిల్, అరే 2 క్యాన్సిల్ అండ్ దెన్ 2a into sin of 2π అని అంటే ఎంత, 360 degrees 2a into sin 360 degrees sin 360 degrees how much, that is 0 only. The resultant amplitude must be equals to 2a into 0, that is equals to 0. The resultant amplitude must be equals to 0. అరే λ/2 ఏంటదమ్మా, n multiple of λ/2 తీసుకున్నప్పుడు x value taken as multiple of ఏంటదమ్మా, multiple of λ/2. ఏ వాల్యూ అయినా తీసుకో, 1 2 3 4 and so on, ఏ మల్టిపుల్ అయినా తీసుకో, కానీ దానికి ఏం తీసుకోవాలి, λ/2 x వాల్యూని λ/2 ఏంటదమ్మా, మల్టిపుల్ ఆఫ్ λ/2 తీసుకుంటే చాలు, ఖచ్చితంగా మనకి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అనేది 0 వస్తుంది. ఆ స్టేషనరీ వేవ్స్ లో యాంప్లిట్యూడ్ అనేది 0 అయిపోతుంది. కండిషన్ ఫర్ ది నోడ్స్, x వాల్యూ ఎంత అవ్వాలి, x is equals to 0. ఈ పాయింట్ మాత్రం జాగ్రత్తగా రాయాలి మీరు. ఏమా, x is equals to 0 λ/2 2λ/2 3λ/2 4λ/2 and so on nλ/2. ఈ వాల్యూ రాస్తే మనకి మార్కులు ఖచ్చితంగా పడతాయి బుచ్చి. ఓకే, నోట్స్ దగ్గర యాంప్లిట్యూడ్ ఎంత అవ్వాలి, 0 అవ్వాలి. వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ ది నోట్స్, that is the resultant amplitude of that stationary wave be a 0, that is AR is equals to 0. okay nana, కండిషన్ ఫర్ ది యాంటీ నోడ్స్ కూడా చూద్దాం రా ఒకసారి. కండిషన్ ఫర్ యాంటీ నోడ్స్, నెక్స్ట్ ఇక్కడ రబ్ చేస్తున్నాను రా. కండిషన్ ఫర్ యాంటీ నోడ్స్, కండిషన్ ఫర్ యాంటీ నోడ్స్ condition for antinodes. Condition for antinodes, what is the meaning of that condition for antinodes? Antinodes దగ్గర resultant amplitude ఎంత అవుతుంది, AR is equals to maximum. The resultant amplitude be a maximum. Resultant amplitude ఎంత అవుతుందిరా, maximum అవుతుంది. maximum అవ్వాలి అని అంటే కండిషన్ ఏంట్రా బుజ్జి, AR is equals to మనకేముంది ఫార్ములా 2a sin kx అని అంటే ఎంత, k means 2π/λ
ఇంటూ ఎక్స్. అరే బుజ్జి ఇక్కడ ఈ సైన్ ఆఫ్ ఫంక్షన్ మొత్తం కూడా మాక్సిమం అవ్వాలి. మాక్సిమం అవ్వాలంటే 1 అవ్వాలి. అరే ఇక్కడ 2a ఇంటూ సైన్ ఆఫ్ ఫంక్షన్. సైన్ ఫంక్షన్ మాక్సిమం వాల్యూ ఎంత బుజ్జి 1, మినిమం వాల్యూ ఎంత బుజ్జి -1. అంటే ఇప్పుడు నా అభిప్రాయం ఏంట్రా బుజ్జి, యాంప్లిట్యూడ్ అనేది మాక్సిమం అవ్వాలంటే సైన్ వాల్యూ అనేది -1 అవ్వచ్చు, లేకపోతే +1 అయినా అవ్వచ్చు. అయితేనే ఇక్కడ ఏమవుతుంది, ఏఆర్ అనేది మనకి మాక్సిమం అవుతుంది అనమాట. ఇది మాక్సిమం 1 అవ్వాలి అని అంటే పరిస్థితి ఏంటి ఇప్పుడు చూడరా నాన్న. ఏఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2a ఇంటూ సైన్ ఆఫ్ 2π/λ. k వాల్యూ రా, ఇది k వాల్యూ 2π/λ ఇంటూ x వాల్యూ λ/4 తీసుకున్నాను రా బుచ్చి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకున్నాను, ఇఫ్ x is equals to λ/4, 3λ/4 and then 5λ/4 and so on 2n-1 into λ/4. ఇలా తీసుకుంటేనట ఏం జరుగుతుందా, మనకి యాంప్లిట్యూడ్ అనేది మాక్సిమం వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుందట. చూడండి ఒకసారి. AR is equals to 2a into sine of 2π/λ into λ/4. λ cancel, 2 1s 2 2s. ఎంత వచ్చిందిరా, రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ is equals to 2a into sine of π/2. and then resultant amplitude AR is equals to 2a. ఎంత వస్తుందిరా బుజ్జి, 2a వస్తుంది. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంత వస్తుందిరా, 2a వస్తుంది. 3λ/4 తీసుకున్నాం అని అనుకోరా బుజ్జి, మరలా అది జస్ట్ -2a వస్తుంది అనమాట. ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ విల్ బి ఎ maximum h. The resultant amplitude will be a maximum at x value is equals to λ/4, 3λ/4, 5λ/4 and so on 2n-1 into λ/4. Then resultant amplitude AR is equals to +or-2a. అరే ఈ కండిషన్స్ ఒకసారి గమనించండి అమ్మా. మీకు జస్ట్ కావాలి అని చెప్పాను రా, ఇక్కడ డెరివేషన్స్ అసలు ఏంటి పరిస్థితి అని చెప్పేసి చూపించాను మీకు ఒకసారి అంతే. ఓకేనా, జస్ట్ కండిషన్స్ ఫర్ ది నోట్స్ అని AR is equals to 0, x వాల్యూ ఇది రాస్తే సరిపోద్ది. తర్వాత AR మాక్సిమం కండిషన్స్ ఫర్ యాంటీ నోట్స్ అని అంటే AR is equals to maximum, AR is equals to +or-2a. then if you have x is equals to λ/4, 3λ/4, 5λ/4 and so on 2n-1 λ/4 ఇది రాస్తే సరిపోద్ది. మీకు జస్ట్ ఏంటంటే ఇది క్లారిఫికేషన్ కోసం అని చెప్పారు, ఒకసారి చూసుకోండి అన్న, నో ప్రాబ్లం. ఓకే, కండిషన్స్ ఫర్ నోట్స్ యాంటీ నోట్స్ కంప్లీటెడ్ రావచ్చు. అంటే అరే ఇక్కడ కండిషన్స్ ఫర్ నోట్స్ అండ్ యాంటీ నోట్స్ మనకి మాక్సిమం కవర్ అయిపోయిందిరా. ఇక్కడ స్టేషనరీ వేవ్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఒకసారి ఇక్కడ డయాగ్రామ్, రఫ్ డయాగ్రామ్ ఒకసారి చూపిస్తాను చూడండి రావచ్చు. స్టేషనరీ వేవ్స్ అని చూపిస్తే మనకి ఇక్కడ చూడండి నాన్న, స్టేషనరీ వేవ్స్ అని చూస్తే కండిషన్ ఫర్ యాంటీ నోట్స్ ఇక్కడ యాంటీ నోడ్ అనేది తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి యాంప్లిట్యూడ్ ఎంత వచ్చి A is equals to +or-2a. ఇక్కడ నోడ్స్ దగ్గర యాంప్లిట్యూడ్ ఎంత వచ్చి యాంప్లిట్యూడ్ must be equals to 0. The resultant amplitude of the stationary wave at the node condition is 0. At the anti-node condition is nothing but +or-2a. ఈ విషయం గమనించాలరా, ఈ విషయం గమనించి తీసుకోండి అన్న. కండిషన్స్ ఫర్ నోడ్స్ యాంటీ నోడ్స్ కంప్లీటెడ్. ఓకే, and the next we will go for the what is this fundamental frequency. What is this fundamental frequency of stationary wave when it is produced in a stretched string. అరే స్ట్రక్చర్డ్ స్ట్రింగ్ లో నట ఒక స్టేషనరీ వేవ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏంటన్నా, ఒక ఫండమెంటల్ మోడ్ లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ అంతా ఫైండ్ అవుట్ చేయాలట. అది ఒక్కసారి చూద్దాం నాన్న. ఇదంతా మీరు ఒకసారి నోట్ చేసుకొని ఒకసారి మీరు క్లారిటీగా తీసుకోండి అమ్మా. తీసుకున్న తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం రాబుజ్జి. ఒకసారి చూసుకోండి, అయిపోయిందా? నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం నాన్న. అరే ఇక్కడ ఒకసారి గమనించండి అమ్మా, ఒక చిన్న సిచ్యువేషన్ ఒకసారి చెప్తాను చూడరానన్న. ఇది ఒక ఎంటర్ అన్న, ఏ ఎంటర్ అన్న, ఇదేదో బి ఎండ్ అట.
ఈ రెండు ఎండ్స్ మధ్య నేనేం చేస్తాను రా, జస్ట్ ఒక స్ట్రక్చర్డ్ స్ట్రింగ్ ని ప్లేస్ చేశాను రా. జస్ట్ వి విల్ ఫిక్స్ దట్ ద స్ట్రింగ్ ఇన్ బిట్వీన్ ది టూ ఎండ్స్, టూ రిజిడియంట్స్, దట్ ఈస్ ఏ అండ్ బి. ఏ అండ్ బి రెండు కూడా రిజిడియంట్స్ అట్రా బుజ్జి. ఆ రెండింటి మధ్య నేను ఒక స్ట్రింగ్ ని ఫిక్స్ చేశాను. స్ట్రింగ్ ని ఫిక్స్ చేసి నేను జస్ట్ ఈ మిడిల్ లో నేనేం చేశాను, ఒక ప్లగింగ్ ఇచ్చాను అనమాట. ప్లగింగ్ ఇస్తే ఏమవుతుందంటే ఒక లూప్ ఫామ్ అయిందట. సింప్లీ ఫర్ సపోజ్ ఒకే ఒక లూప్ ఫామ్ అయింది అని అనుకుంటాం. స్టేషనరీ వేవ్స్ లో ఒకే ఒక లూప్ ఉంటే దాన్ని ఏమని చెప్పుకోవచ్చు అన్న, దట్ ఈస్ ద ఫండమెంటల్ మోడ్స్ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ అని చెప్పుకోవచ్చు కదా. ఫస్ట్ హార్మోనిక్ or fundamental mode. Fundamental mode. This point is clear. First harmonic or fundamental mode. ఈ పాయింట్ క్లియర్ అమ్మా ఇంతవరకు? అయితే నేనేం చేస్తున్నాను రా, ఈ ఫండమెంటల్ మోడ్ లో నాకు ఎన్ని నోడ్స్ ఫామ్ అయినాయి? ఇక్కడ ఒక నోడ్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక నోడ్ ఫామ్ అయింది, ఇక్కడ చూడండి రాబుజీ ఒక యాంటీ నోడ్ ఫామ్ అయింది. ఓకే రాబుజీ, యాంటీ నోడ్ ఫామ్ అయింది. అయితే ఇక్కడ ఒక విషయం రాబుజీ, ఇక్కడ నేను ఒక విషయం మాట్లాడుతున్నాను రా. ఈ టోటల్ లెంగ్త్ ఎంత రాబుజీ? దిస్ ఈస్ ద టోటల్ లెంగ్త్ ఆఫ్ ది వైర్, దట్ ఈస్ ఎల్. This L must be equals to L must be equals to the distance between node to node. Distance between node to node ఎంత రాబుజీ? ఈ L అనేది ఏంట్రా? L means the wire of length. Wire of length. ఈ wire of length దేనికి ఈక్వల్ అవుతుంది? డిస్టెన్స్ బిట్వీన్ నోడ్ టు నోడ్ ఈక్వల్ అవుతుంది. నోడ్ టు నోడ్ కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత? λ/2. ఇందాకే చెప్పాను కదా, the distance between node to node is nothing but λ/2. ఎంతనా? λ/2. λ/2 అని అంటే ఇక్కడ ఎంత వస్తుంది రాబుజీ? λ is equals to 2L. Lambda is equals to 2L. The frequency of fundamental mode, frequency of station, frequency of fundamental mode ఎంత రాబుజీ? frequency of fundamental mode is nothing but frequency f is equals to v by lambda. అరే ఇదేంట్రా v by lambda అని చెప్పేసాను. frequency is equals to velocity by lambda. The frequency of fundamental mode, that f is equals to v is nothing but the velocity of wave along a string must be equals to v is equals to root over t by mu. T is nothing but the tension in that the particular string, and the mu is the, what is the mu? T is nothing but tension. T is equals to tension. What is this? T is nothing but tension. And the next one, mu is nothing but, what is the mu? Mu another intrabuche. Mu is nothing but linear density of wire. అయితే ఇంతవరకు క్లియర్ రానన్నా. నేనేం చేస్తున్నానంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫండమెంటల్ మోడ్ మస్ట్ బి ఈక్వల్స్ టు f is equals to 1/λ into v. అరే 1/λ 1/2L into v is nothing but root over t by mu. The frequency of fundamental mode is nothing but 1/2L into root over t by mu. This is the equation. What is this? Frequency. The frequency of fundamental mode must be equals to how much? 1/2L into t by mu. అరే ఇక్కడ suppose only one loop ఉంది కాబట్టి ఇక్కడ 1 ఉంది. అదే నేను p లూప్స్ ఉన్నాయని అనుకోరా, ఇక్కడ 1 లూప్ తీసుకున్నాను ఫండమెంటల్ మోడ్ దగ్గర, జస్ట్ ఓన్లీ 1 లూప్ తీసుకున్నాను కాబట్టి నాకు ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది? 1/2L into root over t by mu వచ్చింది. అదే నేను నంబర్ ఆఫ్ లూప్స్, ఒక p లూప్స్ తీసుకున్నాను, ఒక n లూప్స్ తీసుకున్నాను అని అనుకోరా బుజ్జి, ఎంత వస్తుంది ఇక్కడ? the general frequency ఎంత వస్తుంది రా నాన్న? f is equals to p by 2L into root over t by mu. Here p is equals to, what is the p value? P is equals to 1, 2, 3 and so on n or so on p. That is p is nothing but number of loops. p ని ఏమని చెప్పుకోవచ్చు రా? number of loops formed.
అయితే ఇక్కడ మనం ఇదంతా పర్లేదురా ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేసాం. ఏంటన్నా ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫండమెంటల్ మోడ్ of stationary wave when it is formed in a stretched string. Stretched string లో ఫస్ట్ ఫండమెంటల్ మోడ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది రాబోజీ మనకి 1/2L ఇంటూ √T/μ వచ్చింది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి సంబంధించి. అది అంటే ఏంటి, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు తీసుకుంటాం, ఓన్లీ వన్ లూప్ ఉంటే. అది నంబర్ ఆఫ్ లూప్స్, ఒక పీ నెంబర్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి అని అనుకోరా. పీ నెంబర్ ఆఫ్ లూప్స్ ఉంటే ఏమొస్తుంది అక్కడ ఫ్రీక్వెన్సీ f = P/2L ఇంటూ √T/μ. అంటే P ఏమవుతుంది, అది number of loops which are formed in that the particular stationary wave. P అంటే ఏంటంటే number of loops which are formed in a stretched string. అరే ఆ విషయం గమనించారు కదరా. నెక్స్ట్ వన్, లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్. నెక్స్ట్ రానన్న, నెక్స్ట్ ఏంట్రా, నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంట్రా మీరు మాట్లాడుకోవాల్సింది, లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్. లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఎలా రాబోజీ, నాకు వచ్చినటువంటి ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి, f = 1/2L ఇంటూ ఫ్రీక్వెన్సీ f = 1/2L ఇంటూ √T/μ. ఓకేనా ఫ్రీక్వెన్సీ. అరే ఇక్కడ నేనేం చేస్తానన్నా అంటే ఫస్ట్ లా అని మాట్లాడుతున్నాను. ఫస్ట్ లా ఏం తీసుకుంటాను రాబోజీ, T, μ ఆర్ కాన్స్టెంట్స్. లా ఆఫ్ లెన్స్ అని చెప్పుకోవచ్చు నాన్న. లా ఆఫ్ లెన్స్ అని అంటే ఫస్ట్ లాని లా ఆఫ్ లెన్స్ అని చెప్తాను నాన్న. లా ఆఫ్ లెన్స్ అని అంటే ఈ ఫ్రీక్వెన్సీ ఉంది కదా ఫండమెంటల్ మోడ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో, ఇక్కడ టీని మ్యూని రెండింటిని కాన్స్టెంట్ గా కన్సిడర్ చేస్తాను. T, μ ఆర్ కాన్స్టెంట్స్. At this particular situation, the f is directly proportional to 1/L. Then we have to write that f into L is equals to constant. Then we have to write that f1/f2 is equals to, అరే ఎంత వస్తుందిరా నాన్న, f1/f2 is equals to L2/L1 వస్తుందిరా బుజ్జి. f1/f2 is equals to L2/L1. This is the first equation. This is the first law. First law or law of length. Transverse waves, laws of transverse waves in a stretched string. That is the first law is nothing but what is this f, then the tension in that string and the mu are taken as constants at that particular situation. The fundamental frequency of stretched string is directly proportional to the 1/L. Like frequency is inversely proportional to the length of the wire. Then next one, second law rabuchi. సెకండ్ లా దీని నుండే వస్తుంది, ఈ ఫార్ములా నుండే వస్తుందని అనమాట ఏది తీసుకున్నా కానీ. ది ఎఫ్ ఈజ్ ద ఫండమెంటల్. ఏంటన్నా ఎఫ్ మీన్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎఫ్? ఎఫ్ మీన్స్ ద ఫ్రీక్వెన్సీ, ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ stationary waves which are formed in a stretched string is directly proportional to the square root of tension. At this particular situation, L, mu are constants. L, mu are constants. From this, we have to write a small thing. What is small? That must be equals to f1/f2 is equals to ఎంత వస్తుందిరా, √T1/T2. This is the first equation. And the next one, second law అయిపోయింది కదా బుజ్జి. ఒకసారి థర్డ్ లా చూద్దాం. వాట్ ఈస్ ద థర్డ్ లా? లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ లో థర్డ్ లా చూడరా నాన్న. ఈ ఈక్వేషన్ నుండే వస్తుంది. 1/2L ఫ్రీక్వెన్సీ మస్ట్ బి ఈక్వల్స్ టు, జస్ట్ సెకండ్ లా అయిపోయింది కదమ్మా, ఫస్ట్ లా అయిపోయింది, సెకండ్ లా అయిపోయింది. ఫస్ట్ లా ఏంటి బుజ్జి, ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్ ఆఫ్ ది వైర్. అండ్ ద సెకండ్ లా ఏంటి బుజ్జి, ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ రూట్ ఆఫ్ ది టెన్షన్. ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ stationary waves which are formed in a stretched string is directly proportional to the square root of the tension which is developed in a string. And here the L, mu are constants. L, mu ni constant గా తీసుకుంటే ఏమవుతుందన్నా, f is directly proportional to √T అవుతుంది. అలానే థర్డ్ లా నాన్న, లా ఆఫ్ టెన్షన్స్ అని చెప్పుకోవచ్చు నాన్న. దీన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే ఇలానే లా ఆఫ్ టెన్షన్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అబుజీ, లా ఆఫ్ linear densities.
లా ఆఫ్ లీనియర్ డెన్సిటీస్ బుచ్చి. జస్ట్ ఇది ఒక్కసారి రబ్ చేస్తున్నారా, జస్ట్ ఫస్ట్ లా దగ్గర ఇక్కడ రాస్తానరా థర్డ్ లా, జస్ట్ మీకు ఈ ఈక్వేషన్ ఒకసారి రాస్తానరా థర్డ్ లాకి, ఒకసారి మీకు ఈజీగా ఉంటుందమ్మా. థర్డ్ లాకి వాట్ ఈస్ ద థర్డ్ లా రబుచ్చి? థర్డ్ లా గురించి మాట్లాడదాం రబుచ్చి. థర్డ్ లా అంటే ఏంటో ఒకసారి గమనించండమ్మా. థర్డ్ లా ఈస్ నథింగ్ బట్ ద ఫ్రీక్వెన్సీస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/√/mu. అంటే ఏంట్రా? the frequency of the fundamental frequency of that stationary waves which are formed in a structured string is inversely proportional to the square root of its linear density of wire. The frequency is directly proportional to 1/√/mu. దీన్ని ఎలా చదువుకుంటానన్నా? frequency is inversely proportional to square root of the linear density. At this particular situation, f1 by f2 is equals to √/mu2 by mu1. Here in this third law we have the constant parameters L, T are constants. L, T are constants. అంటే ఏంటో బుజ్జి మనం ఏమేమి మాట్లాడుకున్నాం అసలు? ఒక ఓవర్ వ్యూ. స్టేషనరీ వేవ్స్ అని అంటే ఏంటో మాట్లాడుకున్నాం. ఆ స్టేషనరీ వేవ్స్ ఫార్మేషన్ గురించి మాట్లాడుకున్నాం. దాంట్లో యాంటీ నోడ్స్ కండిషన్ మాట్లాడుకున్నాం, నోడ్స్ కండిషన్ మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏంటన్నా, దాని తర్వాత ఏం మాట్లాడుకున్నాం? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫండమెంటల్ మోడ్ ఇన్ స్ట్రక్చర్డ్ స్ట్రింగ్ మాట్లాడుకున్నాం. అది ఎంత వచ్చింది? F = 1/2L × √/T/mu వచ్చింది. ఆ తర్వాత లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇన్ స్ట్రక్చర్డ్ స్ట్రింగ్ మాట్లాడుకున్నాం. ఓకేరా నాన్న? లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇన్ స్ట్రక్చర్డ్ స్ట్రింగ్ మాట్లాడుకున్నాం. ఈ మొత్తం కూడా కలిపి ఒక 8 మార్క్ క్వశ్చన్ గా రావడానికి పాసిబిలిటీ ఉండేది. ఈ క్వశ్చన్ కి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ రా నాన్న. ఏంటదా ఫస్ట్ క్వశ్చన్? లాంగ్ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్. వేవ్స్ లో వాట్ ఆర్ స్టేషనరీ వేవ్స్ and how to form that the stationary waves in a structured string and deduce the laws of transverse waves in a structured string. ఇది అడిగేటువంటి క్వశ్చన్. ఓకేనన్న? ఆ క్వశ్చన్ ఒకసారి చూసుకొని నేను ఇప్పుడు ఈ వీడియో మొత్తం చెప్పాను కదా, ఈ వీడియోలో మీకు ఏది డౌట్ ఉంటే అక్కడ పాస్ చూసుకోవడం చేయండి. అలానే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే అవుతుంది, మ్యాక్సిమం యూజ్ అవుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ పెట్టండి బుజ్జి. అలానే మీ ఫ్రెండ్స్కి, మీకు ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళకి ఒకసారి షేర్ చేయండి అమ్మా. ఈ వీడియో షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి, చూసి వదిలేసేయకోకుండా. మీ ఫ్రెండ్స్కి కూడా ఒకసారి షేర్ చేయండి అన్న, మనకి యూజ్ అవుతుంది కదా. ఓకే అమ్మా, తీసుకోండి రా బుచ్చి, ఒకసారి తీసుకోండి అన్న. ఒకసారి తీసుకొని మీరు కంప్లీట్ చేయండి.